ఈరోజు దేవుని వాగ్దానము. నీకు వాగ్దానం ఇచ్చిన దేవుడు నమ్మదగిన వాడు, విడవడు, ఎడబాయడు. ప్రైజ్ ది లార్డ్. అందరూ బాగున్నారు కదూ? దేవుడి మహాకృపను బట్టి మరోసారి ఈ రీతిగా మీ ముందుకు రావడానికి ఎంతో కృప చూపించారు. ఈ సమయం మందు దైవజన్మ చిన్న ప్రార్థన చేసుకొని కార్యక్రమం ప్రారంభించుకుందాం. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, మీకు అనేకమైన వందనాలు, స్తుతులు, స్తోత్రాలు. మరోసారి ఈ సమయమందున ఆయన మీ ముందు మొరపెట్టి మీరు ఇచ్చిన వాగ్దానం చేతబట్టుకొని మరి బిడ్డల ముందుకు వచ్చి ఉండగా మీ సహాయం అందించిన గాక. ఈరోజు మన దేవుడిచ్చిన వాగ్దానం కీర్తన గ్రంథం 31 అధ్యాయము 19వ వచనం. నీ యందు భయభక్తులు గల వారి నిమిత్తము నీవు దాచి ఉంచిన మేలు ఎంతో గొప్పది. నరులు ఎదుటి ఆశ్రయించే వారి నిమిత్తం నువ్వు సిద్ధపరిచిన మేలెంతో గొప్పది. దేవుడు స్తోత్రం. చాలామంది జీవితాల్లో భక్తి జీవితాన్ని కలిగి ఉంటే ఏంటి మీకు లాభము, దానివల్ల ఒరిగేది నీకు ఉందా అని చాలామంది మన భక్తి కలిగిన వారి మార్గాలు మనం ఉన్నప్పుడు మాట్లాడుతూ ఉంటారు. ఎప్పుడు చూసినా ప్రార్థన ప్రార్థన అంటావు, మందిరం మందిరం అంటావు, భక్తి జీవితం అంటావు, దానివల్ల నీకు లాభం ఏంటి? ఏదైనా ఉద్యోగం చేసుకుంటే, వ్యాపారం చేసుకుంటే, మనం ఈ లోకంలో పరిగెత్తేవారిగా ఉంటే లాభాలతో ఉంటాం, కానీ దేవుడందు భయభక్తులు కలిగిన లాభం ఏమిటి అనేవారు చాలామంది కనబడుతూ ఉన్నారు. నా ప్రియమైన దైవజనమా, ఎప్పుడు కూడా దేవుడి వాక్యం అనేది సత్యం, దేవుడి మాట అనేది సత్యం. దేవుడి వాక్యం అంటుంది, దేవుడి యందు భయభక్తులు కలిగి ఉంటే భక్తి కలిగిన వారి జీవితాల కొరకు దేవుడు దాచి ఉంచిన మీరు ఎంతో గొప్పదంట. నిజమే దైవజన్మ. మన జీవితాల్లో తల్లిదండ్రులకి విధేయులుగా ఉన్నప్పుడు మన కొరకు ఎన్నో వారు దాచిపెట్టి ఉంచు. తగిన కాలములో మన జీవితం సరిపోయే ఆశీర్వాదాల చేత తల్లిదండ్రులు సంపాదించిన ప్రతి ఒక్కటి కూడా అప్పగిస్తూ ఉంటారు. మనిషిగా నువ్వు దేవుడు భయాన్ని భక్తి కలిగిన వాడిగా జీవితంలో ముందుకెళ్ళే వ్యక్తిగా ఉంటే భగవంతుడి చేతుల్లో ఉన్న ప్రతి ఆశీర్వాదాన్ని కూడా దేవుని బట్టి భక్తి కలిగిన వారిగా మన జీవితాలు మార్చుకున్నప్పుడు ఎన్నో ఆశీర్వాదాలు దేవుడు మన కొరకు దాచి ఉంచుతాడు అనేది చాలా సత్యం అండి. అబ్రహాము దేవుడు భక్తి కలిగిన వాడుగా మార్చుకున్నప్పుడు ఆ భక్తి జీవితమే కదా అబ్రహాం గారి జీవితాన్ని గొప్ప ధనవంతుడిగా మార్చింది. యోబు జీవితాన్ని పరిశీలిస్తూ ఉంటే యోబు దేవుడి పట్ల భక్తి కలిగి ఉన్నప్పుడే కదా గొప్పవాడిగా మార్చబడింది. యేసేపు జీవితాన్ని గమనిస్తూ ఉంటే యేసేపు భక్తి కలిగిన వాడిగా ఉన్నప్పుడే కదా ఒక అధికారిగా మార్చబడ్డాడు. ఈ రీతిగా చూస్తూ ఉంటే దైవజన్మ, భక్తి కలిగిన వారి జీవితాలు దేవుడి చేత ఆస్వాదించబడతాయి, దేవుడి చేత మేలు చూస్తారు. నా దైవజనమా, దేవుని బట్టి వాక్యం అర్థం చేసుకుంటే ఎంతోమంది భక్తి జీవితం వల్ల ఏం కలిసి వస్తుంది అనేవారు కనబడతారు. భక్తి జీవితం కలిగిన వారి జీవితాల్లో దేవుడు దాచి ఉంచిన మేలు చాలా ఉన్నతమైనది. ఇంకెందుకు ఆలస్యం, నాతో పాటు కూడా మోకరించి ప్రార్థనలోకి భవించు. తండ్రి, నీకు వందనాలు. మీ ఘనమైన నామాన్ని బట్టి స్తోత్రాలు, నీ ఉన్నతమైన నామాన్ని బట్టి స్తోత్రాలు. లోకంలో ఉన్న మనుషులు ఎవరైనా భక్తి జీవితం కలిగి ఉంటే వారిని చూసి హేళన చేస్తారు తండ్రి. కానీ భక్తి జీవితంలో ఉన్న ఆ ఆశీర్వాదాన్ని ఈరోజు మా అందరికి బయలుపరచాం. ఎంతమంది ఈ దినం ఏకీభవించి ప్రార్థిస్తున్నారో ప్రతి కుటుంబాన్ని మీరు ఆస్వాదించండి, ప్రతి వ్యవస్థను మీరు ఆస్వాదించండి. బిడ్డలు లేని వారికి బిడ్డలు కలిగి చేయండి, ఇబ్బందుల్లో ఉన్న వారిని విడిపించండి, వివాహం జరిగించండి నాయన, సమస్యలు ఉన్న వారిని విడిపించండి. ప్రతి ఒక్కరిని కూడా పేరు పేరున దీవించి ఆస్వాదించి నీ సన్నిధి తోడుగా ఉంచమని యేసుక్రీస్తును అడుగుచున్నాం తండ్రి. ఆమేన్. అందరికీ వందనాలు. దేవుడు దీవించును గాక.